ఏ హాయ్ ఫ్రెండ్స్. సో యాక్చువల్లీ ఈరోజు మీ అందరికీ మార్కెట్ బేసిక్ స్ట్రక్చర్ గురించి చెప్పాలనుకుంటున్నాను. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ మార్కెట్ అండ్ వాట్ ఈస్ ద బ్యాంక్ నిఫ్టీ, వెయిటేజ్ ఆఫ్ బ్యాంక్ నిఫ్టీ, అదర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద మార్కెట్, ద బ్యాంక్ నిఫ్టీ. సో ఈ వీడియోలో ఇవన్నీ మనం తెలుసుకుందాం. ఈ వీడియోని మీరు ఎండ్ వరకు చూడండి. అలానే వీడియోలు నచ్చితేనే లైక్ చేయండి, లేదంటే వద్దు. సో ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక స్లైడ్ షోలోకి తీసుకెళ్తున్నాను. ఇక్కడ నా దగ్గర ఒక స్లైడ్స్లో ఉంది. సో ఇక్కడ మనకు బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ స్టాక్ మార్కెట్ గురించి చెప్తున్నాను ఫ్రెండ్స్. సో బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ స్టాక్ మార్కెట్లో మీకు ఏముంటుందంటే, ఇక్కడ 4 ఫేజెస్గా ఉంటాయి మార్కెట్. సో ఒకటి అక్యుములేషన్ ఫేజ్, దాన్ని కన్సాలిడేషన్ ఫేజ్ అంటారు. తర్వాత అప్ ట్రెండ్, డిస్ట్రిబ్యూషన్ ఫేజ్, దాన్ని కూడా కన్సాలిడేషన్ ఫేజ్ అంటారు. నెక్స్ట్ డౌన్ ట్రెండ్. సో ఈ 4 ఫేజెస్లో మన మార్కెట్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. సో కొత్తగా వచ్చిన మార్కెట్లో కొత్తగా వచ్చిన వాళ్ళకి మేబీ తెలియకపోవచ్చు. ఆల్రెడీ ప్రో ట్రేడర్గా ఉండి ఎక్స్పీరియన్స్ ఉన్న ట్రేడర్స్కి ఇదంతా తెలుసు. సో మళ్ళీ ఒకసారి మీకు ఒక రివిజన్ లాగా ఉంటుంది. సో మన వీడియోని ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మీరు చూస్తే ఈ స్లైడ్లో మనం చూసుకుంటే ఇక్కడ చూడండి, అక్యుములేషన్ ఫేజ్. ఈ అక్యుములేషన్ ఫేజ్ ఎప్పుడు జరుగుతుంది? సో ఇక్కడ మనము డ్రా చేసి చూపిస్తాను ఎప్పుడు జరుగుతుంది. సో ఇదంతా ఆల్రెడీ నేను ప్రాక్టీస్ చేసింది, మీకు ఎలా చెప్పాలని. సో ఇప్పుడు మీకు డ్రా చేసి చూపిస్తాను. చూస్తున్నారు కదా, ప్రైజ్ ఒక డౌన్ ట్రెండ్, ఎప్పుడైతే ప్రైజ్ ఎలా పడిపోద్దో, ఒక డౌన్ ట్రెండ్ నుంచి నెక్స్ట్ ట్రెండ్ వచ్చేదే ఇలా ఫామ్ అయ్యి ఒక కన్సాలిడేషన్ స్టేజ్లో ఉండేదాన్ని అక్యుములేషన్ ఫేజ్ అంటారు. సో ఇక్కడ నుంచి మార్కెట్ ఏం చేస్తుంది, ఈ అక్యుములేషన్ ఫేజ్ నుంచి మార్కెట్ ఇలా అప్ ట్రెండ్కి వెళ్తుంది. సో అప్ ట్రెండ్కి వెళ్ళిన మార్కెట్ మళ్ళీ ఏమవుతుంది, ఇక్కడ కన్సాలిడేట్ అయిపోద్ది. సో దీన్ని డిస్ట్రిబ్యూషన్ ఫేజ్ అంటారు. ఇక్కడ నుంచి మార్కెట్ ఏమవుతుంది, ఇలా కిందకు వచ్చేస్తుంది, దీన్ని డౌన్ ట్రెండ్ అంటారు. సో ఇక్కడ ఏమవుతుంది, మార్కెట్ మళ్ళీ ఇక్కడ కన్సాలిడేట్ అవుతుంది. సో దీన్ని అక్యుములేషన్ అంటారు. సో ఇదంతా ఒక సర్కిల్ లాగా, ఇలా ఒక సర్కిల్ లాగా జరుగుతూ ఉంటుంది. డౌన్ ట్రెండ్ అంటే మార్కెట్ కిందకు వచ్చినప్పుడు అక్యుములేషన్ అని, ఇక్కడ నుంచి పైకి పోయేదాన్ని అప్ ట్రెండ్ అని, మళ్ళీ ఇక్కడ కన్సాలిడేట్ అయితే దాన్ని డిస్ట్రిబ్యూషన్ అని, అక్కడ నుంచి కిందకు వస్తే దాన్ని డౌన్ ట్రెండ్ అని, నెక్స్ట్ వచ్చేదాన్ని అక్యుములేషన్ అంటారు. సో అక్యుములేషన్ ఈజ్ నథింగ్ బట్ కన్సాలిడేషన్. అది ఈ కన్సాలిడేషన్ ఇక్కడ అయిన తర్వాత మళ్ళీ అప్ ట్రెండ్ వస్తుంది, మళ్ళీ ఇక్కడ కన్సాలిడేషన్ అయితే దాన్ని డిస్ట్రిబ్యూషన్ అంటారు, అక్కడ నుంచి మళ్ళీ కిందకు వస్తే దాన్ని డౌన్ ట్రెండ్ అంటారు. సో దీన్ని ఎరైజ్ చేస్తున్నాను. సో ఇలా మీకు అర్థమైంది కదా బేసిక్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది మార్కెట్లో. సో కన్సాలిడేషన్ ఎలా ఉంటుంది, అక్యుములేషన్ ఎలా ఉంటుందని. సో నెక్స్ట్ చూసుకుంటే, సో కన్సాలిడేషన్ ఫేజ్. సో కన్సాలిడేషన్ ఫేజ్లో 2 రకాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఒకటి వచ్చేసి అక్యుములేషన్, ఇందాక చెప్పాను కదా. సో దాన్నే డిమాండ్ ఏరియా అంటారు. సో బయింగ్ జోన్ కూడా అంటారు, ఇక్కడ బయర్స్ ఉంటారు. సో నెక్స్ట్ వచ్చేసి డిస్ట్రిబ్యూషన్ ఫేజ్, దాన్ని సప్లై జోన్ అంటారు, దాన్ని సెల్లింగ్ జోన్ కూడా అంటారు, అక్కడ బేర్స్ ఉంటారు. ఓకే. సో ఈ అప్ ట్రెండ్ అనేది చూస్తున్నారు కదా, అప్ ట్రెండ్ని ఎలా ఐడెంటిఫై చేయాలి. సో మీకు ఇప్పుడు అక్యుములేషన్ అర్థమైంది, తర్వాత డిస్ట్రిబ్యూషన్ అర్థమైంది. సో అప్ ట్రెండ్ అండ్ డౌన్ ట్రెండ్స్ ఎలా ఐడెంటిఫై చేయాలో చెప్తాను. సో అప్ ట్రెండ్లో హయ్యర్ హైస్, హయ్యర్ హైస్, హయ్యర్ హైస్, హయ్యర్ హైస్, హయ్యర్ లోస్, హయ్యర్ లోస్, హయ్యర్ లోస్. సో హయ్యర్ హైస్, హయ్యర్ లోస్ని ఎప్పుడైతే మార్కెట్ ఫామ్ చేస్తుందో, హయ్యర్ హైస్, హయ్యర్ లోస్, హయ్యర్ హైస్, హయ్యర్ లోస్, హయ్యర్ హైస్, హయ్యర్ లోస్, హయ్యర్ హైస్, ఈ ట్రెండ్ని అప్ ట్రెండ్ అంటారు. సో దీన్ని బులిష్ ట్రెండ్ అంటారు. సో నెక్స్ట్ డౌన్ ట్రెండ్. డౌన్ ట్రెండ్లో లోయర్ హైస్, లోయర్ హైస్, లోయర్ హైస్, లోయర్ హైస్, లోయర్ లోస్, లోయర్ లోస్, లోయర్ లోస్, లోయర్ లోస్, లోయర్ హైస్, లోయర్ లోస్, లోయర్ హైస్, లోయర్ లోస్, లోయర్ హైస్, లోయర్ లోస్, లోయర్ హైస్, లోయర్ లోస్ ఎప్పుడైతే ఫామ్ చేస్తుందో దీన్ని డౌన్ ట్రెండ్ అంటారు, బేరిష్ ట్రెండ్. సో ఈ ట్రెండ్లో మార్కెట్ కిందకు వస్తుంది. సో ఫర్దర్గా మనం ఏం తెలుసుకుందాం, బ్యాంక్ నిఫ్టీ అంటే ఏంది, బ్యాంక్ నిఫ్టీలో ఏమేమి స్టాక్స్ ఉంటాయి, వాటి వెయిటేజ్ అంతా తెలుసుకుందాం ఫ్రెండ్స్. వాట్ ఈస్ బ్యాంక్ నిఫ్టీ? సో బ్యాంక్ నిఫ్టీ ఈజ్ an index composed of the most liquid and large capitalized Indian banking stocks. సో బ్యాంక్ నిఫ్టీలో మనకు లార్జ్ క్యాపిటలైజ్డ్ ఇండియన్ బ్యాంక్స్ ఉంటాయి. సో హౌ మెనీ బ్యాంక్స్ ఆర్ దేర్ ఇన్ ద బ్యాంక్ నిఫ్టీ? సో బ్యాంక్ నిఫ్టీలో ఎన్ని బ్యాంక్స్ అనేవి ఉంటాయంటే 12 బ్యాంక్స్ ఉంటాయి. ఓకే. సో నెక్స్ట్
బ్యాంక్ నిఫ్టీలో వెయిటేజ్ వారీగా మనం తీసుకుంటే ఆ 12 బ్యాంక్స్ ఏంటో నేను ఇక్కడ మీకు ఇక్కడ చూపిస్తున్నాను. మీరు ఇక్కడ చూడండి ఒకసారి. సో హెచ్డిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అనేది హెచ్డిఎఫ్సి ఫ్రెండ్స్. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ మనకు 29% ఉంది బ్యాంక్ నిఫ్టీలో. ఐసిఐసి బ్యాంక్ వచ్చేసి 23% ఉంది. యాక్సిస్ బ్యాంక్ 9.76%. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తర్వాత 9% ఉంది. కోటక్ మహీంద్ర 7% ఉంది. ఇండస్లైన్ బ్యాంక్ 6%, బ్యాంక్ ఆఫ్ బరోడా 3%, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 2%, ఫెడరల్ బ్యాంక్ 2.34, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ 2, ఓకే, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 1.91 అండ్ బంధన్ బ్యాంక్ 0.75. సో దీన్ని బట్టి మీకేం అర్థమవుతుంది ఫ్రెండ్స్? సో దీన్ని బట్టి ఏంటంటే హెచ్డిఎఫ్సి ఎప్పుడైతే పాజిటివ్గా ఉంటుందో ఆబ్వియస్లీ బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్గా ఉంటుంది. ఐసిఐసి ఎప్పుడైతే పాజిటివ్గా ఉంటుందో, సో ఐసిఐసి హెచ్డిఎఫ్సి అలోన్ పాజిటివ్గా ఉంటే బ్యాంక్ నిఫ్టీ ఒక రేంజ్లో మూవ్ అవుతుంది ఫ్రెండ్స్. సో హెచ్డిఎఫ్సి ఐసిఐసి ఏమన్నా డౌన్లో ఉంటే బ్యాంక్ నిఫ్టీ ఆబ్వియస్లీ పడిపోద్ది. సో ఈ వెయిటేజ్ అనేది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేసే ప్రతి ఒక్కరికి ఈ 12 బ్యాంక్స్ మైండ్లో ఉండాలి, వాటి వెయిటేజ్ కూడా మైండ్లో ఉండాలి ఫ్రెండ్స్. సో అలానే వాట్ ఈస్ ద లాట్ సైజ్ ఇన్ బ్యాంక్ నిఫ్టీ? సో బ్యాంక్ నిఫ్టీలో లాట్ సైజ్ ఎంత? 15 ఉంటుంది. హౌ మెనీ క్వాంటిటీస్ కెన్ ఎగ్జిక్యూట్ వితౌట్ బాస్కెట్ ఆర్డర్ ఇన్ బ్యాంక్ నిఫ్టీ? ఒకేసారి ఎన్ని క్వాంటిటీ మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు? 900 క్వాంటిటీ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో బాస్కెట్లు అయితే మీరు ఎన్నైనా చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీ గురించి. సో మీకు డౌట్ రావచ్చు, ఈ 12 బ్యాంక్స్ని మనం ఎక్కడ చూసుకోవాలి? ఐ మీన్ బ్యాంక్ నిఫ్టీలో ఉన్నటువంటి ఈ 12 బ్యాంక్స్ని ఎక్కడ చూసుకోవాలి? సో మీకు ఒక వెబ్సైట్ ఉంది ఫ్రెండ్స్. సో అది నిఫ్టీలో ఉంటుంది, niftyindex.com, మార్కెట్ డేటా అండ్ ఇండెక్స్ మూవ్స్. సో ఈ వెబ్సైట్ని నేను మన కమెంట్ సెక్షన్లో కానీ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చూస్తున్నారు కదా, బ్యాంక్ నిఫ్టీలో 12 బ్యాంక్స్ వస్తాయి ఇక్కడ. లాస్ట్ సెషన్లో బ్యాంక్ నిఫ్టీ పడిపోయింది కదా, ఒక మంచి మూవ్ ఇచ్చి పడిపోయింది. సో అవి ఎలా పర్ఫామ్ చేసాయి, దేనివల్ల మార్కెట్ పడిపోయింది, సో అనేది మీరు ఇక్కడ కంపల్సరీగా ఈ వెబ్సైట్లో చూసుకోవచ్చు. ఇక్కడ అన్నీ ఉంటాయి. సో బ్యాంక్ నిఫ్టీ ఉంటుంది, నిఫ్టీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీకి రండి, నిఫ్టీ ఉంటుంది. సో నిఫ్టీలో ఉన్నటువంటి 50 స్టాక్స్ అన్నీ ఉంటాయి. సో మళ్ళీ నిఫ్టీలో మనం ఏ స్టాక్స్ ఉన్నాయి, వాటి వెయిటేజ్ అంతా నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఇది నేను ఇంతటితో ఇంకా వీడియో రికార్డ్ క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.